హలో టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టాలి. ఎవ్వరు మాట్లాడేది? మనిషి. బాబా ఫక్రుద్దీన్ అనంతపురం నుంచి మాట్లాడుతున్నా. మీ పేరు చెప్పండి. బాబా ఫక్రుద్దీన్. బాబా సక్కుద్దీన్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? అనంతపురం. అనంతపురం. ఏం చేస్తుంటారు? ఏం చేస్తుంటారు? కాల్ సెంటర్ కాబట్టి నాకు తెలిసి మాకన్నా ఎక్కువ మాట్లాడుతూనే ఉండుంటారు అనుకుంటా. సో మీరు బేసిక్ గా చిన్నప్పటి నుంచి పల్లెటూరులో పుట్టి పెరిగారా లేదా సిటీలోనే ఎక్కువ ఉండేవారా? పల్లెటూరులో పుట్టి పెరిగారా సిటీలో పుట్టి పెరిగారా? పల్లెటూరులో పుట్టి పెరిగాను, సిటీలోనే. పెరిగింది మాత్రం సిటీలోనే. మరి పల్లెటూరులో బాగుంది అనిపించిందా, సిటీలో బాగుంది అనిపించిందా మీకు? మొత్తం పల్లెటూరులోనే బాగా అనిపించింది. బట్ మీ వర్క్ వల్ల సిటీకి రావాల్సి వచ్చింది కదా? ఇప్పుడు ఉమ్మడి కుటుంబం ఉంటుంది కదండి పల్లెటూరులో, అందరు జాయింట్ ఫ్యామిలీ ఉంటారు, చక్కగా అన్ని పనులు షేర్ చేసుకుంటారు. అన్ని పనుల్లోనూ ఒకరినొకరు అర్థం చేసుకొని షేర్ చేసుకుంటారు. మరి అలా మీ ఫ్యామిలీ కూడా అలాగే జాయింట్ ఫ్యామిలీలో ఉన్నారా? జాయింట్ ఫ్యామిలీ నా మీది? నేను మమ్మీ ఉన్నాను మేడం. ఓ మీరు మమ్మీ ఉన్నారు. సో మమ్మీ కూడా ఊరు నుంచి ఇక్కడికి వచ్చేసారు మీతో పాటు. సో ఓకే. సో ఎప్పుడైనా ఈ మధ్యలో పండగలకు గానీ ఎవరికైనా పెళ్లిళ్ళు జరిగినప్పుడు వెళ్ళారా మీ ఊరు? మరి వెళ్ళారు. అక్కడ హడావిడి ఎక్కువగా ఉంటుందా, ఇక్కడ ఉంటుందా హడావిడి సిటీలో? హడావిడి ఉంటుంది. ఇంకా ఏమేమి చూడొచ్చు పల్లెటూరులో చెప్పండి. నాకు కూడా పల్లెటూరు ఇష్టం, ఎందుకంటే నేను పల్లెటూరు అమ్మాయి కాబట్టి. చెప్పండి మీరు ఎలా పల్లెటూరులో ఏమేమి చూడొచ్చు మనం ఎంజాయ్ చేయాలంటే? అంటే మామూలుగా మన లొకేషన్ గానీ ఏదైనా దర్గా గానీ ఏదైనా మన గురికి గానీ ఎక్కడికైనా పోవాలని మనకి ప్రశాంతంగా బాగుంటుంది. కాదు మధ్యలో గొడవ అన్నారా? దర్గా అన్నారా? ఓకే. కాదు పల్లెటూర్లలో మంచిగా గొడవలు అవుతూ ఉంటాయి కదా, అయినప్పుడు అందరూ ఎంటర్టైనింగ్ గా చూస్తూ ఉంటారు కదా, కానీ సిటీలో గొడవ అయితే మాత్రం నాలుగు గోళ్ల మధ్య ఉంటూ ఉంటుంది. అవునా? నీళ్ళ వాటర్ ట్యాంకర్ దగ్గర బిందెల కోసం బోరింగ్ల దగ్గర కొట్టుకోవడం అలాంటి చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది కదా. అవి సిటీలో ఎక్కడ ఉంటది? సిటీలో ఎవరికి వాళ్ళు ట్యాపులు పెట్టుకొని హాయిగా ఇంట్లోనే. బాబా గారు మీకు పెళ్ళయిందా? ఓకే. ఓ చూస్తున్నారు సంబంధాలు. ఎక్కడి నుంచి చూస్తున్నారు? పల్లెటూరు అమ్మాయి అనుకుంటున్నారా లేదా సిటీలో లాగే మీలా జాబ్ చేసే అమ్మాయి అనుకుంటున్నారా? మామూలు పల్లెటూరు అమ్మాయి చేసుకున్నారా? పల్లెటూరు అమ్మాయి. అవును మేడం. చూద్దాం అయితే మంచి అమ్మాయి మీకు దొరకాలని కోరుకుంటున్నాం మేము కూడా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా లేడీ జోడీ తరపు నుంచి స్పెషల్ గా మీ మదర్ కి హాయ్ చెప్పామని చెప్పండి. ఓకేనా? హలో హాయ్ అండి. మీ పేరు? హలో జాఫర్. ఎక్కడి నుండి కాల్? గుచ్చి. ఏం చేస్తూ ఉంటారండి? టాక్సీ డ్రైవర్. ఎండలు ఫుల్ గా ఉంది, హాయిగా ఏసీ ఫుల్ పెంచేసి టాక్సీ డ్రైవ్ చేసుకుంటున్నారు అనమాట. ఎక్కడండి? సిటీలో ఉంటారా పల్లెటూరులో ఉంటారా మీరు? పల్లెటూరు. ఎస్. అంటే ఫస్ట్ నుంచి లైవ్ చూస్తున్నారా లేదా ఇప్పుడే టీవీ ఆన్ చేసారా? ఫస్ట్ నుండి చూస్తున్నారు. సో మేమేంటంటే జనరల్ గా ఇక్కడ ఎవరికి ఏది సపోర్ట్ కాదు. మేమేంటంటే నేను సిటీలో పుట్టి పెరిగా కాబట్టి ఇక్కడ రిలేషన్స్ ఎలా ఉంటాయనేవి నేను చెప్తున్నాను, తను పల్లెటూరులో రిలేషన్స్ ఎలా ఉంటాయనేది చెప్తుంది. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. మీకు రెండు ప్లేసెస్ లో రిలేషన్స్ ఎలా ఉంటాయో ఎక్స్పీరియన్స్ చేశారా? మేలు. పల్లెటూరులో జాయింట్ ఫ్యామిలీ అదంతా ఉంటుంది కదా, సో దాని గురించి వివరించండి మీ మాటల్లో. ఉమ్మడి కుటుంబం బాగుంటుంది కదా మేడం. అందరూ ఉమ్మడి కుటుంబం కాదు ఇక్కడ ఉమ్మడి కుటుంబం అని కాదు. ఇప్పుడు పల్లెటూరులో కూడా ఉమ్మడి కుటుంబాలు లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. నేనేమంటున్నా అంటే అక్కడ కొంచెం మనుషులు ఎవరికి వాళ్ళు చాలా ఇష్టంగా క్లోజ్ గా ఉంటూ ఉంటారు కదా. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అంటే మీరు పల్లెటూరులో పుట్టారా లేదా సిటీలో పుట్టారా? అసలు మీ ఎక్స్పీరియన్స్. నేను పల్లెటూరులో పుట్టాను, సిటీలో కూడా ఉన్నాను. బట్ పల్లెటూరు మేలు మేడం. పల్లెటూరు మేలు అంటున్నారు కదా, పాయింట్స్ చెప్పండి. దేనికి మేలు పల్లెటూరు?
అన్ని విధాలుగా బాగుంటుంది. అన్ని విధాలుగా బాగుంటుంది. అందరూ హ్యాపీగా ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అందరు ముందుకు వస్తారు, వచ్చినా కూడా అందరూ సాల్వ్ చేస్తారు. ముందుకు వస్తారు. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా. అండ్ హాయిగా ఇప్పుడు పల్లెటూర్లలో ఏంటంటే ఒకరు వండుకున్న కూరలు అందరూ ఇంటింట మీ ఇంట్లో ఏం కూర, మీ ఇంట్లో ఏం కూర అనుకుంటే పంచుకుంటారు హాయిగా. ఇక్కడ సిటీలలో ఎక్కడండి వండుకోవడానికి టైం లేదు, స్విగ్గీలు జొమాటోలు ఇవే కథ. సో అయితే మీరు సిటీలో ఉంటున్నారు కాబట్టి పాపం పల్లెటూరు బాగా మిస్ లేదు, ఆయన అవుతున్నారు కదా. పల్లెటూరులోనే ఉంటున్నారు. పల్లెటూరులో ఉంటున్నారా? మేము పల్లెటూరులో ఉంటాము. ఓ పల్లెటూరులో హ్యాపీ. ఆ పల్లెటూరులో కూడా టాక్సీలు బాగా వెళ్తున్నాయండి మరి అక్కడ గిరాకీలు. అంటే పక్కన కొత్తపేట అని విలేజ్ మేడం. ఓకే. మరి ఎండలు కూడా మస్తున్నాయి కదండి అక్కడ, ఫుల్ ఉన్నాయి మేడం ఎండలు కూడా. ఫుల్. మరి ఎలా తట్టుకుంటున్నారు ఎండలు? పల్లెటూరు ఇక్కడే మేము ఏసీలు ఉన్నా కూడా ఏసీలు పగిలిపోతున్నాయి ఎండలకి. మరి మీరు ఎలా తట్టుకుంటున్నారు అక్కడ? అక్కడ చెట్లవి ఎక్కువ ఉంటాయా మీ ఊర్లో? ఉన్నాయి మేడం. అలా అయితే కొంచెం సేఫ్, బెటర్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. చాలా చక్కగా చెప్పారు పల్లెటూరు గురించి, సిటీ గురించి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బై బై. హలో హలో, హాయ్ అండి, నమస్తే. నమస్తే. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరేంటి? పైలగూడెం అండి. గణేష్. పేరు అర్థం కాలేదు. గణేష్ పేరు? రమేష్ అండి. గణేష్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రమేష్ అన్నారు, అంతేనా? రమేష్ అండి. ఓకే, మీరు బ్రేక్ఫాస్ట్ చేశారు కదా? అవునండి. సూపర్. అయితే కొంచెం ఎనర్జీగా మాట్లాడండి ప్లీజ్. చెప్పండి. ఏం తిన్నారు బ్రేక్ఫాస్ట్ లో? ఇడ్లీ. ఇడ్లీ తిన్నారు, వెరీ నైస్. ఇప్పుడు చెప్పండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మాది వెస్ట్ గోదావరి జిల్లా పైలగూడెం మండలం పొంగుదూరు గ్రామం. ఓకే, పల్లెటూరే కదండి అది? ఓకే మేడం, పల్లెటూరు. ఎంత క్లియర్ గా చెప్పారంటే పిన్ కోడ్ ఒక్కటే మర్చిపోయారు. ఏం చేస్తుంటారు? ఫార్మర్. ఫార్మనా? ఓకే. ఎలా ఎలా అంటే మీరు అందులో ఎంప్లాయా? కాదు, ఫార్మా అన్నారా, ఫార్మర్ అన్నారా? ఫార్మర్. రైతు. వండర్ఫుల్. అయితే మనకు కరెక్ట్ జోడి తగిలారు అనమాట. ఓకే, సో పల్లెటూరు అమ్మాయి అండి నేను, నాతో పాటు సిటీ అమ్మాయి కూడా, మేమిద్దరం సిస్టర్స్ అన్నమాట. అయితే మీరు పల్లెటూరు అమ్మాయితో మాట్లాడాలనుకుంటున్నారా, సిటీ అమ్మాయితో మాట్లాడాలనుకుంటున్నారా? పల్లెటూరు అమ్మాయి. ఆహా. అయితే పల్లెటూరులో అంటే మీకు నచ్చేవేంటి అంశాలు? ఆయన ఏంటంటే నచ్చనివి ఏముంటాయని చెప్తున్నారు. సో మీరు రైతు కదండి, ఏం పండిస్తూ ఉంటారు? వరి, మొక్కజొన్న. సో ఇప్పుడు ఎండలు అవి బాగా అసలు చాలా దారుణంగా ఉన్నాయి కదా, వర్షాలు కూడా పెద్దగా పడట్లేదు. సో ఎలా ఉండబోతుంది ఈ ఇయర్? ఓకే. అయితే ఈ రోజు మనము జాయింట్ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటున్నామండి, ఉమ్మడి కుటుంబం గురించి. అండ్ పల్లెటూరులో ఎక్కువగా రిలేషన్షిప్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, అందరూ జాయింట్ గా పని చేసుకుంటారు అందరూ. అలా అని సిటీలో మాత్రం న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉంటారు. బట్ మీ ఒపీనియన్ ఏంటి? సిటీస్ లో ఉండే ఫ్యామిలీస్ బాగుంటారా, లేదంటే ఇక్కడ పల్లెటూరు? అంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మీరు ఎప్పుడైనా సిటీకి వచ్చి ఉన్నారా మీ రిలేటివ్స్ దగ్గర కానీ అలా? ఎవరికి వాళ్ళు బిజీ ఉంటారు. యాక్చువల్లీ జాయింట్ ఫ్యామిలీ కాకపోయినా మన చుట్టుపక్కల వాళ్ళతో బాగా ఆప్యాయంగా ఉంటారు, అంతేనా? ఓకే, నైస్. మీరు ఉండేది జాయింట్ ఫ్యామిలీలోనేనా మీరుండేది? అవును. అంటే ఇప్పుడు బలగం సినిమా చూసారా? బలగం సినిమాలో మనం ఎలా అయితే ఉంటామో అలా ఉంటుంది విలేజ్ మొత్తం. అసలు ఆ కళ, ఆ సందడి, అసలు హడావిడి ఏమన్నా ఉంటదా అండి పల్లెటూరులో? సో మీరు మీ ఊర్లో ఏ పండుగ బాగా చేసుకుంటారు అండ్ చుట్టాలు అది వచ్చినప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు చెప్పండి? సంక్రాంతి. సూపర్. సో ఆ రోజు చుట్టాలు వస్తారు కదా, ఎలా ఉంటుంది హడావిడంతా? ముగ్గులు అవి వేస్తారు సంక్రాంతి రోజు. ముగ్గులు పోటీ జరుగుతుందేమో. సిటీలో అయితే అసలు పొద్దున్నే ముగ్గులు వేయడమే మర్చిపోయారండి జనాలు. అసలు ఏమన్నా ఫ్లోర్ ఉంటే కదా ముగ్గులు వేయడానికి. బిల్డింగ్లు లేపేస్తున్నారు తెలుసా? యాక్చువల్లీ ఇప్పుడు ముగ్గులకి స్టిక్కర్లు కూడా వచ్చేసినాయి. అవును. పెళ్ళయిందా అండి? మ్యారీడా? పిల్లలు ఉన్నారా?
2 2 kids. kids. ఇప్పుడు హాలిడేస్ కదా, వాళ్ళని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించారా? అంటే వాళ్ళు ఉండేది అక్కడే కాబట్టి అక్కడ నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించారా మరి వాళ్ళని? అమ్మమ్మ వాళ్ళు వెళ్ళిపోయారండి, 10 years అయిపోయిందండి. ఓ వెళ్ళిపోయారు అయితే. ఆహా, అయితే 10 days. కొంచెం కాదు రిలాక్స్ ఉండుంటారు కదా, ఎందుకంటే పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నా వాళ్ళు చేసే అల్లరికి అప్పుడప్పుడు అనిపిస్తది కదా. చాలా బోరింగ్ గా ఉంది. చాలా ఇప్పుడు దూరంగా చాలా ఉంటది. ఎనీవేస్ కాదు యాక్చువల్ గా మా లేడీ జోడీ ఏంటంటే మీ ఫ్యామిలీలో ఉన్న లేడీస్ అందరికి చెప్పండి, ఓకేనా? వాళ్ళు కూడా మా షోకి చేస్తే వాళ్ళు ఇంకా కొంచెం ఇంకా షేర్ చేసుకుంటూ ఉంటారు. అండ్ మీరు కూడా లేడీ జోడీకి కాల్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎస్. హలో హలో, హాయ్ నిహారిక. హాయ్ హాయ్ అండి. నిహారిక ఎలా ఉన్నారు? సూపర్ బాగున్నా ఉన్నాం. నిహారిక, ఏం చేస్తున్నావు? నేను అయితే యాక్చువల్లీ కాస్ట్యూమ్ డిజైనర్ అండి. Oh my God. ఇందాక మాట్లాడాం, నిహారిక కాస్ట్యూమ్ డిజైన్ నాకు పంపిస్తా అన్నారు. నేనే. అది మీరే? నిహారిక నేహా అని పిలుస్తారా, హారిక అని పిలుస్తారా ఫ్రెండ్స్? నేహా అండి. నేహా అని పిలుస్తాను. నా పేరు స్నేహ. ఓకే, ఎవరి పేరు మీ ఇద్దరిలో? ఒకటి ఎక్కువైంది. ఎస్ స్నేహ, నాది నేను స్నేహ, తను మౌనిక. ఓకే, నేను మౌనిక. నేను పింక్. పల్లెటూరు ఓ, అమ్మాయి. మీరు సీరియల్ వేస్తారు కదా, మీరు రాధమ్మ కూతురు. ఓ అవునండి. ఆహా ఓకే. ఓ, వావ్, చూస్తున్నారా? అంటే సీరియల్స్ టైం ఉంటదా మీకు? అంటే ఫోన్ లో చూస్తాను నచ్చిన సీరియల్స్ అప్పుడప్పుడు. ఓకే, ఎలా ఎలా ఉంది నా క్యారెక్టర్ అందులో? అంటే చాలా ఎప్పుడు ఏడుస్తూ ఉంటాను కదా. అంటే ఇప్పుడు కొంచెం తక్కువ ఉంది అనుకుంటా కదా. ఇప్పుడు కొంచెం వేరే ట్రాక్ నడుస్తుంది అనమాట. ఆ ట్రాక్ పక్కకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మా ట్రాక్ నడుస్తుంది అప్పుడు. అదే మధ్య మధ్యలో వస్తుంటారు కదా, చూస్తుంటాను. సో కాదు, కాస్ట్యూమ్ డిజైనర్ అంటే చాలా బిజీ ఉంటారు, బట్ స్టిల్ మీరు సీరియల్స్ కవర్ చేస్తూ ఇప్పుడు మా లైవ్ షో కూడా కాల్ చేశారు. థ్యాంక్ యూ ఫస్ట్లీ. ఇంతకు ముందు కాల్ కి కూడా చేశారు, ఐ మీన్ లైవ్ షో కూడా ఇందాక కాల్ దానికి చేశారు కూడా నిహారిక. రెండింటికి చేశాను. అప్పుడు ఆ కాన్సెప్ట్ కి చేశాను, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఎందుకు చేశాను అంటే యాక్చువల్ గా నేను విలేజ్ లైఫ్ చాలా మిస్ అవుతాను అనమాట. మా పేరెంట్స్ కూడా సిటీలోనే పుట్టి పెరిగారు. ఓకే. సో మాకు ఊర్లో ఎవ్వరు లేరు. అటు ఇప్పుడు పేరెంట్స్ సిటీలో పుట్టి పెరిగారంటే అటు మామయ్యలు పెద్దమ్మలు కూడా అందరు ఇక్కడే ఉన్నారు, ఇటు ఫాదర్ సైడ్ కూడా అందరు ఇక్కడే ఉన్నారు. అసలు పల్లెటూరు ఎక్స్పీరియన్సే తెలీదా నిహా? అసలు టచ్ లేదన్నమాట. లేని అంటే ఉన్న వాళ్ళు వెళ్ళట్లేదు, అసలు గడపట్లేదు పల్లెటూరులో. అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ కూడా వెళ్ళట్లేదు. మాకు లేదు కాబట్టి మేము చాలా ఫీల్ అవుతాం అనమాట. అరే ఒక్కరైనా ఒక మామయ్య, ఒక పెద్దమ్మ, ఒక ఎవరైనా ఉంటే బాగుండేది అని చెప్పి. అయితే నిహారిక గారు మీరు ఏం వరి అవ్వద్దు, మనం అందరం వెకేషన్స్ కి బయటికి ఊరికి వెళ్ళేసి వద్దాం, ఓకేనా? ఏదైనా పల్లెటూరు. నేహా జనరల్ గా ఇప్పుడు కొన్ని మూవీస్ ఉంటూ ఉంటాయి కదా, అందులో కొంచెం చూస్తూ ఉంటే పల్లెటూరు గాని, వాతావరణం గాని, ఫ్యామిలీ రిలేషన్స్, అమ్మమ్మ నానమ్మ ఇవన్నీ చూపిస్తూ ఉంటారు. అలా ఏ మూవీ చూసినప్పుడు మీకు బాగా ఇష్టం అనిపిస్తుంది, బాగా కనెక్ట్ అవుతారు? మెయిన్ గా పల్లెటూరు బేస్డ్ మూవీస్. పల్లెటూరు బేస్డ్ మూవీస్ అంటే పల్లెటూరుని బాగు చేయడానికి లైక్ శ్రీమంతుడు, సర్ మూవీస్ అలాంటివి ఉంటాయి. మొన్న బలగం వచ్చింది, అండ్ అంతకు ముందు ఇంకా చాలా మూవీస్ వచ్చాయి, నాకు గుర్తు రావట్లేదు. కానీ ఈ బలగం అనే మూవీలో శతమానం భవతి, ఎగ్జాక్ట్లీ. సీతమ్మ వాకిట్లో పల్లెటూరుని బాగు చేసే మూవీస్ అంటే సర్ మూవీ. ఇప్పుడు పల్లెటూరు స్కూల్ కి వెళ్ళి అందులో ఏదో అంటే ఒక అచీవ్మెంట్ అలా చేస్తారు కదా, శ్రీమంతుడు, అలాంటివి బాగా కనెక్ట్ అవుతాయి. సూపర్. సో నేహా నాకు తెలిసి ఫ్యూచర్ లో నువ్వు కూడా బాగా సెటిల్ అయిన తర్వాత అలాంటివి ఏమైనా చేయాలని ఉంది కదా నీకు లోపల? ఉంది, అందుకే కనెక్ట్ అవుతుంది. మీకు బాబున్నాడా? లేదండి, అదే మ్యారీడే, మీకు బాబు ఉన్నారా అని అడిగా. బాబు అన్నారా? పిల్లలు లేరు, ఇంకా పిల్లలు లేరా? అయితే కొడుకుంటే పల్లెటూరు నుంచి కోడలు మీకు బాబు పుట్టిన తర్వాత కోడలు పల్లెటూరు నుంచి తెచ్చుకోండి, అప్పుడు రిలేషన్స్ ఇంకా స్ట్రాంగ్ అవుతాయి, అప్పుడు మీరు పల్లెటూరుకి వెళ్ళొచ్చు. నేను అది నమ్మనండి. అంటే సిటీ పల్లెటూరు పెళ్లిల్లో మ్యాచ్ అవ్వదు. అంటే పల్లెటూరు అమ్మాయి సిటీ అబ్బాయి, సిటీ అమ్మాయి పల్లెటూరు, అది మ్యాచ్ అవ్వదు. అలా అంటారా? రిలేటివ్స్ ఉండాలి అంతే. రిలేటివ్స్ ఉండాలి, పండగలకి హాలిడేస్ కి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసి రావాలి. ఒకసారి ఏమైంది తెలుసా, పల్లెటూరులో, అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు పల్లెటూరే అనమాట, ఖమ్మం జిల్లా. సో అక్కడ గొబ్బెమ్మలు వేస్తారు కదా పండగ రోజు. ఆ గొబ్బెమ్మ నేను ఏదో అనుకున్నా, నాకు తెలియదు కదా చిన్నప్పుడు, అదేంటో ముగ్గులు ఇదేం పెట్టారబ్బా అని చెప్పి ఇలా చేతిలో పట్టేసుకున్నాను తెలుసా నేను. నాకు అప్పుడు ఫస్ట్ టైం అంటే చిన్నప్పుడు తెలియదు కదా మనకి, అది నాకు ఒకటి మైండ్ లో గుర్తుండిపోయింది చాలా స్ట్రాంగ్ గా. యా, సిటీస్ లో కూడా పెడుతూ ఉంటారు. సో జనరల్ గా ఏదైనా పల్లెటూరు ఇప్పుడు యాక్చువల్ గా ఏమైపోయిందంటే 100% పల్లెటూరు అనేది కూడా లేదు.
కదా అవును. నేహ ఒకప్పుడు ఏంటంటే ఫుల్ పల్లెటూరు ప్యూర్ గా ఉండేది, అంటే రంగస్థలం ఇలాంటి మూవీస్ లో చూసినప్పుడు ప్యూర్ గా. ఇప్పుడు అక్కడ అవును. కూడా డెవలప్ అవ్వాలి కాబట్టి ప్యూర్ పల్లెటూరు అనేది తక్కువ ఉంది. బట్ యా తను చెప్తుంటే నేను కూడా యాక్చువల్ గా మిస్ అవుతున్నా పల్లెటూరు ఆ environment. పల్లెటూరు కూడా ఇప్పుడు ఈ మధ్య పెంకుటిల్లు, హా. అన్ని ఉమ్, మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. లేదు మిస్ అనేది అవ్వకూడదు నిహారిక గారు మీరు. సో ఎక్కడో ఒక దగ్గర మనకి పల్లెటూరు వాళ్ళు మీ దగ్గర చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారు, అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేదా మన మౌనిక తీసుకువెళ్తది వాళ్ళ నేను అమ్మ ఊరు. తీసుకెళ్తాను, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ నిహారిక. ఇలాగే Bye, కాల్ Niha. చేసేస్తుండు. ఇట్ వాస్ గ్రేట్ టాకింగ్ టు యూ.